హలో అండి. ఈరోజు ఈ వీడియోలో 10 నిమిషాల్లో మీరు స్వీట్ తయారు చేసి మీ పిల్లలకు ఇచ్చే వీలుగా చెప్తున్నాను. ఈ తూకాలు మైదా అరకిలో, పంచదార అరకిలో, డాల్డా 110 గ్రాములు, తినేసి సోడా కొద్దిగా హాఫ్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ ఈ సిద్ధంగా చేసుకుని మైదాని నీట్గా కలుపుకొని ఇలా బాదుషాల్లాగా చేసుకొని తర్వాత పాకం పెట్టి కొద్దిగా ముదురు పాకం తీసుకొని దానిలో పటిక వేయండి, లేదనుకో కొద్దిగా నిమ్మప్పు వేయండి. అలా పాకం తీగపాకం లాగా రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద బాండి పెట్టి మీడియం కాకలో బాదుషాలని వేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆన్ చేసి అవి పైకి లేకంగానే అలా మెల్లగా వేపుకుంటా అన్ని వైపులా నిదానంగా కదిలించండి. చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయండి. తర్వాత ఏంటంటే ఈ మంట అనేది వదులుకుంటే మీరు పైకి లెగుస్తాయి. అలా నిదానంగా కదిలించండి. కదిలించిన తర్వాత జారాతో ఒకేలా పచ్చిగా ఉన్న వైపు తిరగేసుకుని అలా సమానమైన రంగు వచ్చే విధంగా ఇలాగా వేపుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు మనకి రంగు వచ్చే కొద్దీ మీరు కాక తగ్గించుకోవాలి. చూసారు, రెడీ అయిపోయి ఫ్రెష్గా పాకంలో వేస్తాము. మీరు తినడానికి రెడీగా ఉన్నాయి. తర్వాత ఏం చేస్తారంటే మనం పాకం తక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇలా నిదానంగా కలిపి పొడిరాలు పోకుండా అలా ఒకసారి రౌండ్గా 2-3 సార్లు ఇలా నిదానంగా కలుపుకోండి. పాకం అంతా మిక్స్ అయిపోతుంది. రెడీగా మీకు తినడానికి బాదుషాలు. థ్యాంక్ యూ.